జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ సంకల్ప బలము గొప్పది. నీ సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది అని అమ్మవారు మిమ్మల్ని దీవిస్తున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో మనము అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశం. దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అని ఒక ఆయన ప్రశ్న. అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు, కానీ ఒక కథ చెప్తాను విను అని ఒక గురువు గారు చెప్పారు. ఆ కథ: ఒకానొకప్పుడు ఒక ఋషి, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు. గురువుగారి చర్యకి కారణం ఏమిటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి తదాస్తు అన్నాను. ఏమిటా కోరిక గురువుగారు అని అడిగాడు శిష్యుడు. తాను చక్రవర్తి అయి భూమండలాల్ని ఏలాలని. వచ్చే జన్మలోనా? కాదండి, ఈ జన్మలోనే అన్నాడు గురువుగారు. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా? అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకులకి పట్టాభిషేకం చేశారు. వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు? అయింది కదూ అంటే, అవునాయన, ఆ మహావృక్షము కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకుల్ని భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకులకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. భగవంతుడి లీలలు మనకి అర్థం కావు. అందుకే అంటారు, సంకల్పం అనేది బలంగా ఉండాలి, అప్పుడు అందరి సహకారం కూడా ఉంటుంది అని. ఈ కథ ద్వారా వారాహి అమ్మవారు మనకు తెలియజేసేది ఏమిటి అంటే, మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఆ సంకల్పము అనేది చాలా గట్టిగా ఉండాలి. ఆ సంకల్పము అనేది మీలో ఉన్నప్పుడే తప్పకుండా మీ యొక్క కోరిక అది ఎటువంటిదైనా సరే జరిగి తీరుతుంది. మనము చాలా కథల్లో వింటూ ఉంటాము. చాలామంది అసురుల యొక్క కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. అంటే వారి యొక్క సంకల్ప బలము అనేది అంత గట్టిగా ఉంటుంది. మనం చేసే పని మీద మనకి నిష్ఠ ఉండాలి. ఆ పని ఎలాగైనా చేయాలి అనే కోరిక ఉండాలి. అలాగే మనకి ఇష్టదైవమైన భగవంతుని మీద కూడా మనకి నమ్మకం ఉండాలి. భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అనే కోరికతో మన కృషి కూడా కలిపి మనము అహర్నిశలు దానికోసము పరితపించాలి. ఏమి చేస్తే, ఎలా చేస్తే మన కోరిక అనేది నెరవేరుతుంది. ఆ సంకల్పము అనేది మనం చేసుకున్నప్పుడే భగవంతుని కూడా నమ్మాలి. భగవంతుడి మీద కూడా భారం వేయాలి. అలాగే మనము ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేస్తూనే ఉండాలి. తప్పకుండా మన యొక్క సంకల్ప బలము అనేది గట్టిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా మనకి అందుతాయనడంలో సందేహం లేదండి. ఒక పని ఎవరైనా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి దానికి
చేయూతనిచ్చి ఆ పని ముందుకు వెళ్ళడానికి డబ్బు సాయమో, మాట సాయమో, స్థలం సాయమో, ఇలా ఏదో ఒక రకంగా సాయము అనేది అందుతుంది. కాబట్టి మన సంకల్పం అనేది మనకి గట్టిగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనకి తప్పకుండా ఆదుకుంటారు. ఆ భగవంతుని నమ్మి మనం చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు. మన సంకల్పం అంత గట్టిగా మనం ఇది కావాలి, ఇది మనం చేయాలి అని మనం నిస్వార్థంగా, స్వార్థం లేకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా మనం అందరితో మంచిగా ఉంటూ, అందరిని మంచి కోరుకుంటూ మన మంచి కోరుకున్నప్పుడు తప్పకుండా మన యొక్క కోరిక అనేది ఆ భగవంతుడే ఏం చేయాలో నిర్ణయించి పెట్టి ఎవరి ద్వారా ఏమి చేయాలో కూడా ఆయనే చూసుకుంటాడు. అందుకేనండి అమ్మవారి మీద నమ్మకం ఉంచండి. వారాహి అమ్మవారిని నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించారు అమ్మవారు. కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో మీ యొక్క సంకల్పాన్ని గట్టిగా పెట్టుకొని దాని మీద మీరు పనిచేయండి. మీ సంకల్ప బలంతో తప్పకుండా మీ కోరికను మీరు ఈ కొత్త సంవత్సరంలో తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారండి. ఇది ఈరోజు అమ్మవారి సందేశం అండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.